పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం. జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి మురళీ మోహన్ రావు సేవా కార్యక్రమాలకు పిలుపు. నెల్లూరు నగరంలోని రేబాల లక్ష్మీ నరసారెడ్డి పురమందిరంలో ఆదివారం పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్ నాలుబోలు బలరామయ్య నాయుడు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి మురళీ మోహన్ రావు మాట్లాడుతూ గత 3 సంవత్సరాలుగా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించినట్టు తెలిపారు. సమాజ సేవే ప్రధాన లక్ష్యంగా క్లబ్ సభ్యులు పనిచేస్తున్నారని చెప్పారు. నూతన కమిటీ ద్వారా విద్యార్థులకు కంటి దంత వైద్య శిబిరాలు నిర్వహించడంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా నూతన కమిటీని ఎన్నుకొని ప్రమాణ స్వీకారం చేయించిన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ నాలుబోలు బలరామయ్య నాయుడుకు జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి మురళీ మోహన్ రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులను నాలుబోలు బాలరామయ్య నాయుడు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సింగంశెట్టి మురళీ మోహన్ రావు, సెక్రటరీ గుండు సుబ్రహ్మణ్యం, ప్రెసిడెంట్ అభిషేక్, వైస్ ప్రెసిడెంట్ హర్నాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ అంజద్ బాషా, కేశవులు, జాలీ వాకర్ అబ్దుల్ మజీద్, గౌరవ అధ్యక్షులు పప్పు నారాయణ, గౌరవ సలహాదారు రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు నలుబోలు బలరామయ్య నాయుడు, వాకర్స్ ఇంటర్నేషనల్ 203 డిస్ట్రిక్ట్ గవర్నర్. ఈ రోజు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. మా వాకర్స్ ఇంటర్నేషనల్ లో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్, గవర్నరు అందరూ కూడా మారుతూ ఉంటారు. సంవత్సర కాలం పరిమితి జనవరి నుంచి డిసెంబర్ వరకు. అలాగే క్లబ్బుల్లో కూడా ప్రతి సంవత్సరం ప్రెసిడెంట్లే మారాలని మా రూలు. ఈ సంవత్సరం బాగా ప్రెసిడెంట్ పనిచేస్తే ఇంకొక సంవత్సరం కూడా ఉండమని వాళ్ళ సభ్యులు కోరిన మీదట 2025లో మురళీమోహన్ గారు ఆ క్లబ్ కి ప్రెసిడెంట్ గా ఉండారు. ఆయన చేసిన కార్యక్రమాలని నచ్చి మెచ్చి వాళ్ళ కమిటీ సభ్యులు ఇంకొక సంవత్సరం అతన్నే ఉండమని వాళ్ళు తీర్మానం చేసుకుని ఈ రోజు నా చేత అందరూ ఈసీ మెంబర్స్ గాని, వైస్ ప్రెసిడెంట్ గాని, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, జాలీ వాకరు వీరందరూ కలిసి కూడా వైస్ ప్రెసిడెంట్ అందరూ కలిసి కూడా నా చేత ప్రమాణ స్వీకారం చేయించుకున్నారు. ఈ పదవీ కాలం మరలా డిసెంబర్ వరకు ఉంటది. ఈ మధ్య కాలంలో వాళ్ళు ఎన్నో సేవా కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు, అవేర్నెస్, అన్నదాన కార్యక్రమాలు, డొనేషన్స్ అవన్నీ ఇచ్చి మా వాకర్స్ ఇంటర్నేషనల్ లో బాగా గుర్తింపు పొంది క్యాష్ అవార్డులు రావాలని కోరుకుంటున్నాను. పోయిన సంవత్సరం 2025లో కూడా పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ కి అవార్డులు వచ్చినాయి. క్యాష్ అవార్డు 10,000 రూపాయలు వచ్చింది. మురళీమోహన్ బాగా సర్వీస్ యాక్టివిటీ ఉన్న వ్యక్తి కాబట్టి వాళ్ళ సభ్యులందరినీ పెట్టుకొని ఆ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. 2026లో కూడా అలాగనే చేస్తారని వాళ్ళని వాకర్స్ ఇంటర్నేషనల్ తరఫున ఈ రోజు మహిళా దినోత్సవం, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మురళీమోహన్ టీమ్ ని అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. ఈ రోజు మరి శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నెల్లూరు వారి యొక్క ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఈరోజు నెల్లూరు టౌన్ హాల్లో నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మా గవర్నర్ గారు నలుబోలు బలరామనాయుడు గారు వారి యొక్క సహకారంతో మా టీం మొత్తము ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఇక్కడ చేయడం జరిగింది. మరి మా ఈ క్లబ్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలని మేము చేస్తున్నాం. 24, 25, ఇప్పుడు 26 అంటే 3 సంవత్సరాల నుంచి ఈ క్లబ్ ని మనం ఏర్పాటు చేసి సేవా కార్యక్రమం చేస్తున్నాం. ముఖ్యంగా మేము స్కూల్కి వెళ్ళి స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకి కంటి వైద్య పరీక్షలు, అలాగే దంత వైద్య పరీక్షలు, అదేవిధంగా కొన్ని సామాజిక సేవా కార్యక్రమాల్ని మేము నిర్వహిస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి చిన్నప్పుడు వాళ్ళకి ఉండే దృష్టిలోపం సరిగ్గా తెలియదు, పెద్దవాళ్ళు కూడా చెప్పలేరు, పెద్దవాళ్ళు గుర్తించలేరు. అందుకని మేము మోడర్న్ ఐ హాస్పిటల్ వారి సహకారంతో కానీ, అలాగే చెన్నై హాస్పిటల్స్ వారి సహకారంతో కానీ ఇట్లు మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నాము. పిల్లల్లో వాళ్ళలో ఉండే దృష్టిలోపాన్ని గుర్తించడం, డాక్టర్లకి పంపించి వాళ్ళ చేత ట్రీట్మెంట్ ఇప్పించి వారి దృష్టి లోపాలు సరిచేయడం, అలాగే దంత సమస్యల్ని, అదేవిధంగా ఈ సంవత్సరం కూడా క్యాన్సర్ మీద కూడా కొన్ని అవగాహన కార్యక్రమాల్ని మేము స్కూల్స్ లో చేపట్టబోతున్నాం. అలాంటి కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తూ ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలకి మా సహకారాన్ని ఇస్తున్న మా టీం మొత్తానికి, అదేవిధంగా పాఠశాల యాజమాన్యానికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ప్రతి కార్యక్రమానికి పిలవంగానే మా మీద గౌరవంతో వచ్చేస్తున్న మా నలుబోలు బలరామనాయుడు గారు గవర్నర్ గారు, అదేవిధంగా మా డిప్యూటీ గవర్నర్ గారు మా శ్రీమన్నారాయణ గారు, వారు కూడా ఒక సంస్థకి అధినేత, వెల్ వాకర్స్ వింగ్ అని, వారు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలని వాళ్ళ సంస్థ ద్వారా చేస్తున్నారు. మా ప్రతి కార్యక్రమం కూడా వారి యొక్క పార్టిసిపేషన్ ఉంటుంది. వారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ
మరి మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు, వైస్ ప్రెసిడెంట్ హర్నాథ్ రెడ్డి గారు, అదేవిధంగా మా టీం మెంబర్స్ అందరూ, ఈ రోజు కొత్తగా ఎన్నికైన అంజాద్ బాషా గారు జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా మా గౌస్ బాషా గారు, వాసు గారు, సుబ్బారావు గారు, ఈ విధంగా మా బాషాభాయ్ గారు, అబ్దుల్ గారు, వెంకీ గారు, ఇట్లా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు. వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆరోగ్యంగా ఉండండి అనే నినాదంతో నెల్లూరు నగరంలో పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ 2026 సంవత్సరం ఇప్పుడు నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ సంస్థని 2024 సెప్టెంబర్ లో మేము స్థాపించాం. ఈ 2 సంవత్సరాల్లో మహత్ కార్యక్రమాలు నెల్లూరు నగరంలో చాలా సామాజిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, అదేవిధంగా విద్యార్థులకు మంచి కార్యక్రమాలు నిర్వహించి మేము సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నాం. ఇదే విధంగా 2026లో నూతన కార్యవర్గం ఏర్పడింది. మా యొక్క గవర్నర్ అయినటువంటి బలరాం నాయుడు గారు ఆధ్వర్యంలో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశాం. మా టీం అందరం ఇదే విధంగా కలిసికట్టుగా ఇదే విధంగా ముందుకెళ్లి మంచి కార్యక్రమాలు జరుపుకుంటూ మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తోడ్పడతామని భావిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.